నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. నేటి వేగవంతమైన డిజిటల్ యుగంలో సోషల్ మీడియాలో పిల్లులు కేవలం జంతువులుగా కాకుండా ఒక తిరుగులేని గ్లోబల్ సెన్సేషన్గా అవతరించాయి. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్ వంటి ప్లాట్‌ఫామ్‌లను మనం గమనిస్తే ప్రతి 5 వీడియోలలో ఒకటి పిల్లులకు సంబంధించే ఉంటుంది. అసలు మనుషులు పిల్లుల రీల్స్‌ను ఎందుకు అంతగా ఇష్టపడుతున్నారు? దీని వెనక కేవలం క్యూట్‌నెస్ మాత్రమే ఉందా? లేక బలమైన మానసిక కారణాలు ఉన్నాయా అంటే పరిశోధనలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తున్నాయి. సాధారణంగా పిల్లుల వీడియోలు చూసినప్పుడు మన మెదడులో డోపమైన్, యాక్సిటోసిస్ వంటి ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదలవుతాయి. ఇది మన దైనందిన జీవితంలోని ఆందోళనలను, పని ఒత్తిడిని క్షణాల్లో తగ్గించి ఒక రకమైన తక్షణ మానసిక ప్రశాంతతను అందిస్తుంది. అందుకే చాలామంది రాత్రి పడుకునే ముందు లేదా ఆఫీసు విరామ సమయంలో ఈ వీడియోలను చూడడానికి మొగ్గు చూపుతారు. పిల్లుల ప్రవర్తనలోని అన్‌ప్రెడిక్టబిలిటీ ప్రేక్షకులను కట్టిపడేసే మరో కీలక అంశం. కుక్కలు సాధారణంగా మనుషులకు విధేయంగా ఉండి మనం చెప్పినట్లు చేసే ప్రయత్నం చేస్తాయి. కానీ పిల్లులు అలా కాదు. అవి ఎప్పుడు ఏం చేస్తాయో ఎవరూ ఊహించలేరు. ఒక నిమిషం గంభీరంగా ఒక మూల కూర్చొని రాజసం ఒలకబోస్తాయి. మరుసటి క్షణమే గాలిలో ఎగిరే ఒక చిన్న నలుసును చూసి వింతగా గంతులు వేస్తాయి. ఈ ఆకస్మిక మార్పులు, వాటి అమాయకపు చేష్టలు మనకు ఎప్పుడూ కొత్త అనుభూతిని ఇస్తాయి. ఎక్కడా బోర్ కొట్టనివ్వవు. పిల్లుల ముఖ కవలికలు కొన్నిసార్లు అచ్చం మనుషుల ఎమోషన్స్‌ను ప్రతిబింబిస్తాయి. అవి కోపంగా చూసినా, వింతగా ఆవలించినా లేదా చిరాకు పడినా మనం వాటిని మన నిజ జీవిత పరిస్థితులతో పోల్చుకుంటాం. ఉదాహరణకు, సోమవారం ఉదయం ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు నా ముఖం కూడా ఇలాగే ఉంటుందని మనం ఆ పిల్లితో మనల్ని మనం ఐడెంటిఫై చేసుకుంటాం. దీన్నే సైకాలజీలో ఆంథ్రోపోమార్ఫిజం అంటారు. మరో శాస్త్రీయ కారణం ఏమిటంటే పిల్లులకు ఉండే పెద్ద కళ్ళు, చిన్న ముక్కు మరియు గుండ్రటి ముఖం మన మెదడులో బేబీ స్కీమా అనే భావాన్ని ప్రేరేపిస్తాయి. అంటే పసిపిల్లలను చూసినప్పుడు మనకు కలిగే ఒక రకమైన ఆత్మీయత, ప్రేమతో పాటు వాటిని జాగ్రత్తగా చూసుకోవాలనే తపన పిల్లులను చూసినప్పుడు కూడా కలుగుతాయి. ఈ క్యూట్నెస్ ఫ్యాక్టర్ మనుషులలో సానుకూల శక్తిని నింపుతుంది. అంతేకాకుండా పిల్లుల రీల్స్ చూడడానికి భాషతో పని లేదు. అమెరికాలో ఉండే పిల్లి చేసే వింత పని భారతదేశంలో ఉండే వ్యక్తికి కూడా సులభంగా అర్థమవుతుంది. ఈ సార్వత్రిక స్వభావం వల్ల పిల్లుల వీడియోలు దేశాల సరిహద్దులు దాటి వైరల్ అవుతుంటాయి. డిజిటల్ ప్రపంచంలో ఎన్ని కొత్త ట్రెండ్స్ వచ్చినా, ఎన్ని అత్యాధునిక సాంకేతికతలు మారినా, పిల్లులు చేసే చిన్న చిన్న అల్లరి పనులు మనుషుల మనసులను దోచుకుంటూనే ఉంటాయి. అందుకే పిల్లుల రాజ్యం ఇంటర్నెట్లో ఎప్పటికీ ఒక ఎవర్ గ్రీన్ ట్రెండ్గా నిలిచిపోతుంది.